హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. రీసెంట్గా ఆంధ్ర తెలంగాణలో ఒక కొత్త సెలబ్రిటీ పుట్టుకొచ్చింది. ఒక ఓవర్ నైట్ సెలబ్రిటీ, హీరో హీరోయిన్ అనుకుంటే పొరపాటే. అది ఒక చిన్న రివ్యులెట్. ఒక చిన్న నదినే మనం రివ్యులెట్ అని చెప్పి పిలుస్తాం. ఒక చిన్న రివ్యులెట్, అదే బుడమేరు. దీని గురించి ఎవ్వరికీ అంతగా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఈవెన్ ఇంటర్నెట్లో కూడా అంత ఇన్ఫర్మేషన్ లేదు. రీసెంట్గా ఇప్పుడే ఈ 2-3 డేస్లోనే ఇంటర్నెట్లో అప్డేట్ అవుతుంది తప్పితే దాని గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. దాని గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రజలు కుతూహలపడుతున్నారు. అంటే అసలు ఏంటది బుడమేరు, ఎందుకంత ఎఫెక్ట్ ఉంది, ఇదంతా తెలుసుకోవడానికి. సో ఆ బుడమేరు రివర్ గురించి మనం ఇవాళ చూద్దామండి ఇవాళ సెషన్లో. సో ఈ విజయవాడ ఫ్లడ్స్కి సంబంధించిన డీటెయిల్స్లోనే ఇది కూడా వస్తుంది. విజయవాడ ఫ్లడ్స్కి సంబంధించి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీలో ఎలాంటి ఒకవేళ క్వశ్చన్స్ అడిగినా కూడా అందులో బుడమేరుకి సంబంధించి టాపిక్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో అయితే విజయవాడ ఫ్లడ్స్కి సంబంధించి మనం ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేసామండి. ఒకవేళ మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోను అలాగే పిన్డ్ కామెంట్లో కానీ మనకి లింక్ కనిపిస్తుంది. సో ఆ లింక్ని మీరు టచ్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది విజయవాడ ఫ్లడ్స్కి సంబంధించి. సో అందుకే మనం ఇక్కడ విజయవాడ ఫ్లడ్స్ గురించి కాకుండా మెయిన్ ఫోకస్ అంతా కూడా బుడమేరు అనే రివర్ గురించి తెలుసుకోవడానికే ట్రై చేద్దాం. అయితే బుడమేరుని మనం షారో ఆఫ్ విజయవాడ అని కూడా పిలుస్తుంటాం. అంటే విజయవాడకి దుఃఖాన్ని ఇచ్చేది అని అర్థం. షారో అనే పేరు మీకేం కొత్త కాదండి. లైక్ చైనాలో వింటారు, చైనాకి దుఃఖదాయిని, చైనా దుఃఖదాయిని అంటే హుయాంగ్ హో రివర్ అంటారు. అయితే బెంగాల్ దుఃఖదాయిని, ద షారో ఆఫ్ బెంగాల్ దామోదర్ రివర్, ద షారో ఆఫ్ బీహార్ కోసి రివర్. అంటే ఒక రివర్ ఒక ప్రాంతం నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ రివర్ వలన ఆ ప్రాంతానికి వరద వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఆ వరదలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటే, ప్రతి సంవత్సరం రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే ఆ రివర్ని వాళ్ళు షారో అని చెప్పి పిలుచుకుంటారు. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా ఫేమస్సే. ఎక్కడైనా ఈ వర్డ్ మనకి ఫేమస్సే. సో అది విజయవాడకి కూడా ఒక షారో ఉంది. అది కృష్ణా నది కాదు, బుడమేరు నది అండి. అంటే మనం అనుకున్నట్టుగా బుడమేరేమి ఫేమస్ కాని రివర్ కాదు, బుడమేరేమి ఫ్లడ్స్ కాని రివర్ కాదు. ఈ వర్డే మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటది. దానికి షారో అని పేరు పెట్టారంటే బుడమేరు వలన విజయవాడకి ఆల్రెడీ చాలా సార్లు ఫ్లడ్స్ వచ్చి ఉండాలి. వచ్చాయి. కరెక్ట్గా 20 years బ్యాక్ 2004-2005లో లాస్ట్ మేజర్ ఫ్లడ్స్ వచ్చాయి. ఇంతకంటే ఎక్కువ ఇంపాక్ట్, బాగానే ఎక్కువ ఇంపాక్ట్ వచ్చిందండి. నియర్లీ 75,000 క్యూసెక్ల వరకు బుడమేరులో ఫ్లో వచ్చిందండి అప్పుడు కొన్ని రీసోర్సెస్ ప్రకారం. సో అంటే 100% ఇదేమీ కొత్తది కాదు. ఆ తర్వాత కూడా 2004-2005 తర్వాత కూడా 2008 ఆ టైంలో చిన్నగా అయితే ఖచ్చితంగా ఫ్లడ్స్ అయితే వచ్చాయండి. ఎప్పుడు బుడమేరేమి తెలియంది కాదు. విజయవాడ వాళ్ళకి అది ఎప్పుడు కూడా సుపరిచితమే. ఒక్కసారి బుడమేరు కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో విజయవాడ వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అంటే మీరేమనుకుంటారంటే ఇదేమి అంత ఫేమస్ కాదు, ఇదే ఫస్ట్ టైం ఏమో ఫ్లడ్స్ రావడం అనుకుంటారు. బట్ దానికి షారో అని పేరు పెట్టారంటే అది ఖచ్చితంగా ఎంత వరదని కలుగు చేయకపోయి ఉంటే దానికి షారో అని పిలుచుంటారు. మీరే ఆలోచించండి. సో అయితే ఇప్పుడు బుడమేరు రివర్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. అయితే అంతకంటే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను, ఒకసారి వినండి క్లియర్గా. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ని మనం ల్యాండ్ బ్లెస్డ్ విత్ రివర్స్ అని కూడా అంటాము. అది మనకి 2022లో ప్రెసిడెంట్ ముర్ము గారే ఆ మాట అన్నారనమాట. అంటే నియర్లీ 40 వరకు రివర్స్ వెళ్తున్నాయి. అందులో 2 మేజర్ రివర్స్, అంటే నేషనల్ లెవెల్లో మేజర్ రివర్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు మరియు కృష్ణా రివర్కి బార్డర్స్లోంచి ప్రయాణించే కృష్ణా రివర్ ఇలా వెళ్తుంది. సముద్రంలో 2 పాయలుగా విడిపోయి కలిసిపోతుంది. అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లకి మధ్యలోంచి ప్రయాణించే గోదావరి రివర్, ఇది కూడా నెంబర్ ఆఫ్ పాయలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోతుంది. ఈ 2 రివర్స్ కూడా మనకి 2 డెల్టాస్ని ఏర్పరుస్తున్నాయి, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా. ఈ 2 డెల్టాస్ విడదీలినంతగా కలిసిపోయి, ఇదంతా కూడా కృష్ణా డెల్టా, ఇదంతా గోదావరి డెల్టా, 2 కలిసిపోయి మనకి దాన్ని కేజీ డెల్టా, కేజీ బేస్డ్ అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఈ రెండింటికి మధ్యలో ఈ 2 కూడా మనకి ఎక్కడో ఈ వెస్టర్న్ ఘాట్స్లో వీటిలో పుట్టి ఇండియా అంటే ఈస్టర్న్ ఘాట్స్ని దాటుకొని ఏపీలోకి ప్రయాణించి ఏపీలోంచి సముద్రంలోకి వెళ్ళి కలుస్తున్నాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈస్టర్న్ ఘాట్స్లో కూడా కొన్ని చిన్న నదులు పుట్టే అవకాశం ఉంది. ఇంత కంటిన్యూస్గా ఉండవు ఈస్టర్న్ ఘాట్స్, డిస్కంటిన్యూస్గా ఉంటాయి. బట్ నేను వాటిని కంటిన్యూస్గా రిప్రజెంట్ చేస్తున్నాను మీకోసం. సో ఈస్టర్న్ ఘాట్స్లో కూడా చిన్న నదులు పుడుతున్నాయి. ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ కాబట్టి అక్కడ కూడా వర్షం పడుతుంది. అక్కడ వర్షం పడితే అక్కడ వర్షపు నీరు 100% ఖచ్చితంగా ఏపీలోకే వస్తుంది. ఎందుకంటే ఇటువైపు డౌన్ ఉంది కాబట్టి ఇటువైపే రావడానికి అవకాశం ఉంది. సో ఈ కృష్ణా
కృష్ణా గోదావరి నదులకు మధ్య చాలా చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి. అందులో మెయిన్ 2 ఇంపార్టెంట్ నదులు ఉన్నాయి. అవే ఒకటి తమ్మిలేరు, 2 బుడమేరు. తమ్మిలేరు, బుడమేరు అండి 2 ఇంపార్టెంట్ నదులండి, గుర్తుపెట్టుకోండి. సో తమ్మిలేరు అనేది మనకి ఇలా ఈ గోదావరి జిల్లాలోంచి ప్రయాణించి కొల్లేరు లేక్ గుండా ప్రయాణించి ఒకే సముద్రంలో కలిసిపోతుంది. బుడమేరు అయితే కంప్లీట్గా ఈ కృష్ణా డిస్టిక్లోనే ప్రయాణించి కొల్లేరు లేక్లో కలిసిపోతుంది. నేను చెప్తాను బుడమేరు గురించి. ఓకే, సో ఈ 2 నదులు ఇక్కడ ఇంపార్టెంట్ నదులు. దీంతో పాటు ఇక్కడ ఉన్న ఒక వాటర్ బాడీ అదే కొల్లేరు లేక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఇది సముద్రానికి కనెక్ట్ అయ్యి ఉండదు, ఇండివిజువల్గా ఇండిపెండెంట్గానే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంక్రోచ్డ్ లేక్ ఆల్సో. అంటే చాలా ఎక్కువగా ఎంక్రోచ్ అయిపోయింది, ఎక్కువగా ఆక్రమణలకు గురైంది లిటరల్గా చెప్పాలంటే. ఓకే, అంత ఎక్కువ ఆక్రమణలు అంటే మొత్తం చెరువులో మెజారిటీ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఇట్ వాస్ కన్వర్టెడ్ టు ఫిషింగ్ పాండ్స్గా. మీకు తెలుసు కదా, జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రాంతాల నుంచి విపరీతంగా చేపలు, రొయ్యలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఫిషింగ్ పాండ్స్ ఇవన్నీ కూడా కొల్లేరు లేక్ని ఆక్రమించుకొని కన్స్ట్రక్ట్ చేసినవేనండి. ఓకే, సో అందువలన మనకి ఇక్కడ కొల్లేరు లేక్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఈ కొల్లేరు లేక్లో ఆక్రమణని ఆపడం కోసం అప్పట్లో 2005 ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ కొల్లేరు అని చెప్పి ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తుంది. బట్ అది అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల కొల్లేరు లేక్ని కాపాడలేకపోయారు. కొల్లేరు లేక్ ఇప్పటికే చాలా వరకు ఆక్రమణలకు గురైపోయింది. ఓకే, సో అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటి, బుడమేరు రివర్ గురించి. ఇప్పుడు ఇక్కడ ఈ జాగ్రఫీ అర్థమైంది కదా కొంతవరకు. అంటే ఈ జిల్లాల్లో ఏమేమి ఉన్నాయనేది అర్థమైంది కదా. ఓకే, తర్వాత ఇప్పుడు విజయవాడ జాగ్రఫీని ఈ రివర్ గురించి చూద్దామండి ఒకసారి. ఓకే, సో చూడండి అన్న, ఇక్కడ మీకు ఈ మ్యాప్ కొంచెం చాలా క్లియర్గా ఉందని చెప్పి నేను ఈ మ్యాప్ని తీసుకున్నాను. యువత వైపు కృష్ణా రివరు, యువత వైపు గోదావరి రివరు, 2 రివర్స్. ఈ 2 రివర్స్కి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మనకి ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ సర్కిల్లో ఉంది చూసారా, అంటే రెక్టాంగిల్ స్క్వేర్లో ఉంది చూసారా, ఈ స్క్వేర్లో ఉన్న ప్రాంతమే మనకి కొల్లేరు లేక్కి సంబంధించిన ప్రాంతం అనమాట, కొల్లేరు లేక్ అన్నమాట. సో అయితే ఇప్పుడు బుడమేరు అనేది ఒక చిన్న రివ్యులెట్ అండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఓకే, ఇది ఒక చిన్న రివ్యులెట్ అంటే ఒక చిన్న నదినే మనం రివ్యులెట్ అని చెప్పి పిలుస్తాము. 2, ఓకే, దీని యొక్క లెంత్ ఎంత అంటే అఫీషియల్ రీసోర్సెస్ అంటే ఒక్కొక్క దగ్గర మనకి వేరీ అవుతున్నాయి. అయితే ఎక్కువ శాతం మనకి అన్ని రీసోర్సెస్ కలుపుకుంటే మనకి నియర్లీ 162 కిలోమీటర్ల పాటు ఇది ప్రయాణిస్తుందంటండి. 162 కిలోమీటర్ల పాటు మ్యాక్సిమం డిస్టెన్స్ కృష్ణా డిస్ట్రిక్ట్లో. కొంచెం డిస్టెన్స్ తెలంగాణ, అంటే తెలంగాణలో హెడ్ వాటర్స్ ఉన్నాయి కానీ కంప్లీట్ కోర్స్ అయితే లేదనమాట. ఓకే, సో ఇది దీని యొక్క రివర్ లెంత్ అండి. అయితే ఇప్పుడు మనకి ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, బుడమేరు అనే రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది చూద్దాము ఒకసారి. చూడండి అన్న, ఫస్ట్ రివర్ యొక్క కోర్స్ని చాలా క్లియర్గా చూద్దామండి. రివర్ యొక్క కోర్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ ఇక్కడ మనకి దాని యొక్క ఆరిజిన్ ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొండలు, ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన కొండలు అండి, ఇదంతా కూడా కంప్లీట్గా. సో అయితే ఇప్పుడు ఈ కొండకి దగ్గరలో ఇక్కడ ఈ కొండ కనిపిస్తుంది కదా, దీనికి దగ్గరలో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బార్డర్లో, కరెక్ట్గా ఆంధ్ర తెలంగాణ బార్డర్లో మైలవరం అని చెప్పి ఒక విలేజ్ ఉంటుందని. మైలవరం అనేది ఒక నియోజకవర్గం, విలేజ్ కాదు. ఓకే, ఇట్ వాజ్ ఏ కాన్స్టిట్యువెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అండి. మైలవరం అని చెప్పి ఒక నియోజకవర్గం ఉంటుంది. ఈ మైలవరం చుట్టుపక్కల్లో కొండలు ఉండటం వలన అక్కడ పడే వర్షాల నుంచి వాటర్ అంతా కూడా మెల్లమెల్లగా చిన్న స్ట్రీమ్స్ ద్వారా, అంటే పులివాగు, కోతులవాగు, ఇలా నెంబర్ ఆఫ్ చిన్న వాగులు ఉంటాయండి. ఇవన్నీ కలిసి ఒక చిన్న నదిగా ఏర్పడి ఆ నది కాస్త మెల్లమెల్లగా దాని యొక్క స్లోప్ వలన, దాని యొక్క అక్కడ ఉన్న ల్యాండ్ యొక్క నేచురల్ స్లోప్ వలన మెల్లమెల్లగా కింద వైపుకి జర్నీ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇలా కింద వైపుగా జర్నీ చేస్తుందండి. ఓకే, ఇలా కింద వైపుకి జర్నీ చేసి మెల్లమెల్లగా విజయవాడ సిటీకి దగ్గరలోకి వచ్చేస్తే అయితే విజయవాడ సిటీకి దగ్గరలోకి వచ్చిన తర్వాత వెలగలేరు అనే ప్రాంతాన్ని దాటి రెండో ప్రాంతం మనకి వెలగలేరు అన్నమాట. వెలగలేరు ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, వెలగలేరు అనే ప్రాంతాన్ని దాటుకొని అక్కడ ఒక టర్న్ తీసుకొని కింద వైపుకి, అంటే విజయవాడ సిటీలోకి ట్రావెల్ చేయడం మొదలు పెడుతుంది. విజయవాడ సిటీలోకి
ట్రావెల్ చేయడం మొదలు పెడుద్ది. అలా వచ్చింది విజయవాడ సిటీలో ఒకే శాంతినగర్, రాజేశ్వరిపేట, ఓకే, ఇలా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా దాటుకొని సింగనగర్ ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా దాటుకొని ఇలా ముందుకు ప్రయాణిస్తూ ఉంటుంది విజయవాడ సిటీలో. అలా సిటీలోంచి ప్రయాణిస్తూ మెల్లమెల్లగా విజయవాడలోనే ఈ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా కృష్ణా రివర్ మీద, ఈ కృష్ణా రివర్ మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కెనాలు, రివాస్ కెనాల్ ఇలాంటి కెనాల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ ఏలూరు కెనాల్కి ప్యారలల్గా ప్రయాణిస్తూ మెల్లమెల్లగా అలా విజయవాడ సిటీని దాటుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది. విజయవాడ సిటీని దాటుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోతుందండి. ఇలా బయటకు వెళ్ళిపోతుంది అంటే ఇది కృష్ణా నదికి పక్కకే వస్తుంది, బట్ కృష్ణాతో కలవదు. కృష్ణాతో కలవకుండా మళ్ళీ విజయవాడ నుంచి దూరంగా వెళ్ళిపోయి అలా వెళ్తూ మనకి గన్నవరం ఉంటుంది కదా, గన్నవరం వీటిని దాటుకొని అలాగే ఈ గుడివాడ వీటికి పైవైపు నుంచి గుడివాడ వెళ్తూ గుడివాడకి పైవైపు నుంచి ఇలా జర్నీ చేస్తూ మెల్లమెల్లగా వెంట్రప్రగడ అనే విలేజ్ని దాటుకొని వీటన్నిటిని దాటుకొని అలా కొల్లేరు లోకి ఎంటర్ అయిపోతుందండి. అంటే కొల్లేరు లేకు ఇక్కడ వరకు ఉంటే ఇదంతా ఈ బుడమేరు ఉండదు, ఇంక ఇక్కడ వరకే ఉంటుంది. బట్ కొల్లేరు లేకులో వాటర్ చాలా వరకు అంటే కొన్నిసార్లు అంటే మొత్తం ఈ ఫిషింగ్ పాండ్స్తో మొత్తం ఆక్యుపై చేసేయడం వలన ఇంకొంచెం దూరం వెళ్తుంది. అలా వెళ్ళి కొల్లేరు లోకి వెళ్ళి కొల్లేరు లేక్లో డెడ్ అయిపోతుంది, అంటే ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ అనమాట. సో అంటే ఇలా మైలవరం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఈ విజయవాడ సిటీని దాటుకొని వెంట్రప్రగడ అనే ప్రాంతంలో కొల్లేరు లోకి ఎంటర్ అయిపోయి అక్కడ మనకి ఈ బుడమేరు రివర్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఈ లెంత్ నియర్లీ 162 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది ఇదంతా కూడా. ఇంకా ఫస్ట్ అర్థమైంది కదా క్లియర్గా. సో అయితే ఇప్పుడు ఈ బుడమేరు అనే రివర్ ఏదైతే ఉందో దీని యొక్క రివర్ ఛానల్ అంటే మామూలుగా ప్రతి రివరు కూడా తను వెళ్ళేటప్పుడు తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటుంది కదా, అలాగే బుడమేరు కూడా తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటుంది కదా. అంటే జనరల్గా చెప్పాలంటే ప్రతి రివరు తనకు ఒక నేచురల్ ఛానల్ క్రియేట్ చేసుకుంటుంది కంపల్సరీగా. ఓకే, అది కృష్ణ అవ్వచ్చు, గోదావరి అవ్వచ్చు, అలాగే బుడమేరు కూడా అవ్వచ్చు. అయితే అలా క్రియేట్ చేసుకున్న ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్కి రెండు వైపులా గట్లు కూడా ఏర్పరచుకుంటుంది. అది కూడా మీరు తెలిసే ఉంటుంది. ఓకే, రివర్లోంచి వెళ్ళే ఫ్లడ్ వాటర్ వలన, ఆ ఫ్లడ్లోంచి వచ్చే సెడిమెంట్స్ వలన, వీటన్నింటి వలన రివర్కి రెండు వైపులా కూడా నేచురల్గానే గట్లు ఏర్పడతాయి. వాటినే మనం నేచురల్ లెవీస్ అని చెప్పి పిలుస్తాము. సో మీరు నదులకి రెండు పక్కలా చూసే గట్లు ఎవరో వేసినవి కాదు, అంటే మనం ఫ్లడ్స్ రాకుండా ఇంకొంచెం ఎత్తు చేసి ఉంటాను తప్పితే ప్రతి నది తనకి రెండు వైపులా గట్లు ఏర్పరచుకుంటుంది. సో ఈ గట్లకి మధ్యలో ఒక ఛానల్ అనేది క్లియర్గా ఏర్పడుతుందండి. ఓకే, ఇదే రివర్ ఛానల్, దీనిలోంచి రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అయితే మామూలుగా బుడమేరు యొక్క రివర్ ఛానల్ కెపాసిటీ అంతా మనకి రీసోర్సెస్ ప్రకారం నియర్లీ 11,000 నుంచి 15,000 క్యూసెక్స్ వరకు కూడా ఉండొచ్చు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇది రివర్ ఛానల్ కెపాసిటీ అంటే ఇంత వాటర్ని మాత్రమే అది తీసుకెళ్ళగలదు. అంతకంటే ఎక్కువ వాటర్ అయితే ఏమవుతుంది, ఖచ్చితంగా ఇట్ విల్ ఓవర్ఫ్లో, ఖచ్చితంగా బయటకు వచ్చేసి ఓవర్ఫ్లో అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా బయటికి వెళ్ళే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఓకే, సో అయితే ఇది ఫస్ట్ బుడమేరు యొక్క కెపాసిటీ. అయితే ఇప్పుడు ఈ విజయవాడ సిటీలోంచి బుడమేరు రివర్ వెళ్తుంది అన్నాం కదా. అయితే ఇప్పుడు ఒకవేళ బుడమేరులో ఫ్లడ్ వస్తే విజయవాడకి మునిగిపోతుంది. విజయవాడలో చాలా ప్రాంతాలు నేట మునిగిపోతున్నాయి. ఈవెన్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా నియర్లీ 40% ఆఫ్ ది విజయవాడ, పర్టికులర్గా నార్దర్న్ పోర్షన్స్ ఆఫ్ ది విజయవాడ ఆర్ అండర్ ద ఫ్లడ్ వాటర్ అనమాట. కంప్లీట్గా ఫ్లడ్ వాటర్ కింద ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఫ్లడ్ వాటర్ తగ్గుతూ ఉంది, ఎందుకంటే బుడమేరులో ఫ్లో తగ్గింది కాబట్టి, నియర్లీ 8,000 అంతవరకు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. బట్ అంత వాటర్ వస్తే ఓకే ఏమవుతుంది, ఖచ్చితంగా విజయవాడ మునిగిపోతుంది. అయితే అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి ఏం చేశారంటే ఈ వెలగలేరు అనే ప్రాంతం ఉంది కదండి, ఈ వెలగలేరు అనే ప్రాంతం దగ్గర ఒక రెగ్యులేటర్ని కన్స్ట్రక్ట్ చేశారు. రెగ్యులేటర్ అంటే ఏంటంటే వాటర్ని వేరే పాత్లోనికి రెగ్యులేట్ చేసిన అర్థం అనమాట. ఓకే, ద రెగ్యులేటర్ ఈజ్ ఏ డ్యామ్, అంటే ఒక డ్యామ్ లాగానే ఉంటుందండి. బట్ ఏంటంటే ఆ రెగ్యులేటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వాటర్ని ఆ పక్కన వేరే ఛానల్లోనికి డైవర్ట్ చేయడానికి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. దాని మీద ఒక రెగ్యులేటర్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ రెగ్యులేటర్ నుంచి వాటర్ని డైవర్ట్ చేసి దాన్ని బుడమేరు డైవర్షన్ ఛానల్ అని ఒక ఛానల్ని కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. బుడమేరు
డైవర్షన్ ఛానల్ అనే ఒక ఛానల్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ ఛానల్ని ఇబ్రహీంపట్నం మీదుగా నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ గుండా సాగుతూ డైరెక్ట్గా కృష్ణా రివర్లో కలిసేటట్టుగా చేశారనమాట. అంటే ఇప్పుడు ఏంటి, వాటర్ ఒకవేళ వచ్చినా కూడా, ఎంత వాటర్ వచ్చినా అది విజయవాడ సిటీలోకి రాకుండా ఈ వెలగలేరు దగ్గర ఉన్న రెగ్యులేటర్ నుంచి కంట్రోల్ చేసి కృష్ణా రివర్లోకి డైవర్ట్ చేయవచ్చు. అయితే ఇక్కడే ఒక చిన్న తప్పు కూడా చేసినమాట. ఏంటంటే ఛానల్ కట్టేటప్పుడు ఇక్కడ హైట్ ఎక్కువ ఉండాలి, ఇక్కడ హైట్ తక్కువ ఉండాలి, అలాంటప్పుడు ఇక్కడ వాటర్ వెళ్తుంది. అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం ఏంటంటే ఈ వెలగలేరుకి మరియు ఇక్కడికి మధ్య ఎలివేషన్లో అంత డిఫరెన్స్ లేదనమాట. ఓకే, డిఫరెన్స్ లేకపోవడం వల్ల ఏమవుద్దంటే ఒకవేళ కృష్ణాలో కానీ ఫ్లో పెరిగితే ఈ ఫ్లో వెనక్కి వచ్చేసే అవకాశం కూడా ఉంది, అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. ఎందుకంటే స్లోప్ అంతగా లేదు. ఓకే, ఎందుకంటే నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఎగ్జిస్టింగ్గా ఉన్న కెనాల్ని, అంటే ఈ డిశ్చార్జ్ కెనాల్స్ ఉంటాయి కదా థర్మల్ పవర్ స్టేషన్లో, వాటిని వాడుకొని దానిలోకి దీన్ని కలిపేశారు అనమాట. అంటే కొంచెం అంటే అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగా దాన్ని అలా వాడుకోవడం జరిగిందనమాట. అయితే దీనికి తర్వాత కాలంలో మళ్ళీ ఏం జరిగిందంటే, ఓకే, ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ వచ్చి ఆడవడం మొదలైంది. ఏది, ఈ రెగ్యులేటర్ దగ్గరికి, వెలగలేరు రెగ్యులేటర్ని ఇంకొక రకంగా యూజ్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఎలాగంటే మీకు తెలుసు, మామూలుగా గవర్నమెంట్లు ఎప్పటి నుంచో కూడా ఇండియాలో ఉన్న అన్ని రివర్స్ని కలుపుదామని ట్రై చేస్తున్నాయి. ఇంటర్లింకింగ్ అనేది ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంది. ఓకే, దానిలో భాగంగా మొత్తం మహానది, గోదావరి, కృష్ణ, అలాగే కావేరి, వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి కూడా ప్లాన్ వేశారు. అయితే దానిలో భాగంగా గోదావరి నుంచి కృష్ణాకి వాటర్ని డైవర్ట్ చేయడానికి ఒక కెనాల్ని తవ్వారండి. అంటే దానికి ఒక ప్లాన్ డిసైడ్ చేశారు. దానికే పోలవరం కెనాల్ అనమాట, పోలవరం రైట్ కెనాల్ డిజైన్ చేశారు. అంటే ఈ గోదావరి నది మీద, ఓకే, పోలవరం దగ్గర కన్స్ట్రక్ట్ చేసిన, ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు బట్ కన్స్ట్రక్షన్ అవుతుందని అప్పటికే తెలుసు 2004 ఆ టైంకి. సో అక్కడి నుంచి ఒక కెనాల్ని తీసుకొచ్చి, ఓకే, పోలవరం కెనాల్ని తీసుకొచ్చి ఆ కెనాల్ ద్వారా వాటర్ని ఈ కృష్ణా రివర్లో కలపాలి. అయితే ఏం చేశారు, ఈ కెనాల్ని ఇక్కడ వరకు బాగానే తీసుకొచ్చారు. నియర్లీ 174 కిలోమీటర్స్ అక్కడ పోలవరం నుంచి మొత్తం ఈ జిల్లాలంతా 174 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఎక్కడ కలిపారో తెలుసు. దాన్ని డైరెక్ట్గా కృష్ణాలో కలపకుండా ఏం చేశారు, సింపుల్గా తీసుకెళ్ళి దాన్ని వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర బుడమేరులో కలిపేశారు. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర బుడమేరులో కలిపేశారండి. గుర్తుపెట్టుకోండి, వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర మనకి పోలవరం రైట్ కెనాల్, అదే గోదావరి కృష్ణ లింక్ కెనాల్, అదే పట్టిసీమకి, మనకి ప్రజెంట్ పట్టిసీమకి కెనాల్ అయినా కూడా అదే ఆ కెనాల్ వచ్చి అక్కడ కలుస్తుంది అనమాట. సో అలా కలుస్తుంది. అలా కలిసినప్పుడు ఆ వాటర్ని ఇప్పుడు ఏం చేస్తారు, రెగ్యులేటర్ ఎలాగో ఉంది కదా వెలగలేరులో, ఈ రెగ్యులేటర్ ఉంది కాబట్టి కిందకి వాటర్ వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తారు, ఆ రెగ్యులేటర్ నుంచి ఈ డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో నియర్లీ 12 కిలోమీటర్స్ వరకు డైవర్షన్ కెనాల్ ఉంటుంది. బీడీసీ అన్నాం కదా, ఈ 12 కిలోమీటర్స్ లెంత్ ఉన్న బీడీసీ ద్వారా ఆ వాటర్ వచ్చి సంగమం దగ్గర, ఇబ్రహీంపట్నం దగ్గర మనకి సంగమం ఉంటుంది, పవిత్ర సంగమం అంట, మనం అక్కడ కలుస్తుంది అనమాట. ఓకే, అంటే ఇది కూడా, ఈ సంగమం కూడా పోలవరం కాదు, ప్రకాశం బ్యారేజ్కి నియర్లీ 8 కిలోమీటర్స్ పైవైపు ఉంటుంది. 8 కిలోమీటర్స్ పైవైపు ఉంటుంది అనమాట. సో ఇంకా ప్రకాశం బ్యారేజ్లోకి వాటర్ స్టోర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు బుడమేరులోంచి కానీ లేదా పోలవరం రైట్ కెనాల్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన వాటర్నైనా వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర కంట్రోల్ చేసి మనం బుడుమూరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా నదిలోకి పంపించి ప్రకాశం బ్యారేజ్లో స్టోర్ చేయవచ్చు. ఇది ఇక్కడ మెయిన్ టాస్క్ అనమాట. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఈ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఒకవేళ వాటర్ని మనం కంట్రోల్ చేయలేకపోతే, అంటే ఏంటి, ఇప్పుడు చెప్పాను కదా ఏంటది, ఒకవేళ వెలగలేరు నుంచి వాటర్ వెళ్ళాలంటే, ఒకవేళ వెలగలేరు నుంచి మనం డైవర్ట్ చేస్తే వాటర్ ఎందులోకి వెళ్తుంది, కృష్ణాలోకి వెళ్తుంది. మనం చెప్పాను కృష్ణాలో వాటర్ ఫ్లో ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు మనం చెప్పాం కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం, కృష్ణాలో వాటర్ ఫ్లో కనీ విని ఎరిగిన రీతిలో వచ్చింది. 11.4 lakhs వరకు టచ్ అయింది. 11.4 lakhs వరకు టచ్ అయింది. అంత ఎక్కువ వాటర్ వస్తే ఏమవుతుంది మీరు ఆలోచించండి. ఇప్పుడు డైవర్షన్ ఛానల్ ద్వారా వాటర్ కృష్ణా రివర్లోకి ఎంటర్ అవ్వలేదు. అంటే ఇక్కడ నుంచి బ్యాక్ ప్రెజర్ వస్తుంది అనమాట. దీనిలోంచి బ్యాక్ ప్రెజర్ వస్తుంది. సో ఇప్పుడు వాటర్ ఏం చేయాలి, అయితే మళ్ళీ పోలవరం కెనాల్లోకి వెళ్ళాలి, లేకపోతే బుడమేరులోకి వెళ్ళాలి.
ఇప్పుడు ఖచ్చితంగా బుడమేరులోకి వెళ్ళాలి, వెలగలేరు గేట్లు ఎత్తాల్సింది. ఇంకొక అవకాశం లేదు మనకి, ఎలాంటి ఛాన్స్ లేదు. సో వెలగలేరు రెగ్యులేటర్కి నియర్లీ 11 గేట్లు ఉంటాయి. ఆ 11 గేట్లు లిఫ్ట్ చేసి వాటర్ని కిందకి వదలాలి. ఆ వాటర్ని కిందకి వదిలితే వాటర్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్దు, విజయవాడ సిటీలోకి వెళ్తుంది. అయితే ఆలోచించండి, బుడమేరు కెనాలు నార్మల్ ఫ్లో 11,000 క్యూసెక్స్ లేకపోతే 15,000 క్యూసెక్స్ వరకు ఉంటుంది దాని కెపాసిటీ, హైయెస్ట్ కెపాసిటీ. ఓకే, అయితే ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నాయి, పైనున్న ప్రాంతాల్లో ఇంత వర్షాలు పడడం వల్ల అక్కడి నుంచి విపరీతమైన వాటర్ వచ్చి ఆ కెనాల్లోకి వస్తుంది. అండ్ ఆ కెనాలు విజయవాడ సిటీలో విపరీతంగా ఆక్రమణకు గురైందంటే దాన్ని మీరు మ్యాప్లో సెర్చ్ చేస్తే బుడమేరు కెనాల్ అనే కనిపిస్తుంది. ఇదంతా కూడా బుడమేరు రివర్ అని మీకు కనిపించదు. సో బుడమేరు కెనాల్ విపరీతంగా ఆక్రమణకు గురైందండి. ఎంతలా అంటే ఈ రివర్ బ్యాంక్స్ ని కంప్లీట్ గా ఆక్రమించేసి ఈ ఛానల్ ఏంటంటే గవర్నమెంట్లు ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చేసాయి అనమాట. పర్మిషన్స్ ఇచ్చేసి ఈ ఛానల్ విడ్త్ కాస్త విపరీతంగా తగ్గిపోయింది అనమాట. ఓకే, అంటే ఛానల్ ఫ్లో అనేది ఇంకా తగ్గిపోతా ఉందన్నమాట. అంటే ఫ్లో కాదు, ఛానల్ యొక్క విడ్త్ అనేది ఇంకా తగ్గిపోతా ఉంది. తగ్గిపోతా ఉండడం వల్ల ఏమవుతుంది, దాని కెపాసిటీ, దాని వాటర్ క్యారింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. ఓకే, ఎందుకు? దురాక్రమణ వల్ల. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే విజయవాడలో ఉన్న వాళ్ళు చాలా మంది, అంటే ఈ పాయికాపురం కానీ, నున్నా కానీ, రాజరాజేశ్వరిపేట కానీ, భవానీపురం కానీ, ఈ ప్రాంతాల్లో లేదా సింగినగర్ ప్రాంతాల్లో ఎవరికి తెలియదు వాళ్ళు అసలు బుడమేరు ఛానల్లో ఉన్నారని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అంతలా బుడమేరు ఛానల్ని ఆక్రమించేశారు. అంటే అది ఎవరో ఇంటెన్షనల్ గా చేసింది కాదు, అనుకోకుండా బై ద డెవలప్మెంట్ అలా జరుగుతున్న కొద్దీ జరిగిపోయింది అనమాట. అలా జరిగిపోయి కంప్లీట్ గా బుడమేరు యొక్క విడ్త్ అనేది, బుడమేరు యొక్క ఫ్లో కెపాసిటీ అనేది పూర్తిగా విజయవాడ సిటీలో తగ్గిపోయింది మెయిన్ గా. సో తగ్గిపోవడం వల్ల ఏమవుద్ది, ఇప్పుడు ఇంత వాటర్ని కిందకి వదిలామంటే ఆటోమేటిక్ గా ఛానల్ తట్టుకోగలదా? కెపాసిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఓవర్ఫ్లో అవ్వాల్సిందే. అటువైపు ఇటువైపు అన్ని వైపులా ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయ్యింది, అదే జరిగింది. దానికి తోడు గండ్లు పడ్డాయండి. ఎంబాంక్మెంట్ ఫెయిల్యూర్ అంటే గట్లు ఫెయిల్ అయిపోయాయి అనమాట. అటువైపు ఇటువైపు ఉన్న గట్లు ఆ వాటర్ యొక్క ఫ్లోని తట్టుకోలేక ఫెయిల్ అయిపోయి ఇక్కడ మనకి ఈ వెలగలేరు కింద వైపు శాంతినగర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ శాంతినగర్ దగ్గర గండి పడిందండి. గండి పడి వాటర్ బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన వాటర్ ఏం చేయాలి? మళ్ళీ ఛానల్లోకి వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఇప్పుడు ఈ బయటకు వచ్చిన వాటర్ అంతా కూడా ఈ సిటీలో ఈ ప్రాంతం అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేసింది. మొత్తం ఈ సిటీలో ఈ ప్రాంతాలన్నింటినీ ముంచేసింది. విజయవాడ సిటీలో నార్దర్న్ పోర్షన్ అంతా కూడా కంప్లీట్ గా ముంచేసింది. దాని వల్లనే మనకి విజయవాడ ఫ్లడ్స్ అనేవి వచ్చాయండి. ఓకే, సో ఇది విజయవాడ ఫ్లడ్స్ కి సంబంధించిన విషయం. ఓకే, విజయవాడ ఫ్లడ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ ఇక్కడ బుడమేరుకి సంబంధించిన విషయాలు మెయిన్ గా ఇవ్వండి మనకి తెలుసుకోవాల్సినవి. ఓకే, అని మీకు చెప్పాను కదా, దాని కెపాసిటీకి మించి వాటర్ వచ్చింది. ఎంత వచ్చిందంటే నియర్లీ 40,000 క్యూసెక్ల వరకు కూడా రీచ్ అయిందంటండి వాటర్ ఫ్లో అనేది. సో అంత రావడం వలన ఇంకా డ్యామేజ్ ఎక్కువగా జరిగిందనమాట. వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. పర్టికులర్గా విజయవాడకి అవుట్ఫాల్ డ్రైన్స్ కూడా లేవన్నమాట. అవుట్ఫాల్ డ్రైన్స్ అంటే వర్షం పడినప్పుడు, ఎక్కువ వర్షం పడితే ఆ వాటర్ని బయటికి తీసుకెళ్ళగలిగే డ్రైన్స్ కూడా మనకి లేవన్నమాట. దీనివల్ల ఈ ప్రాబ్లం అంతా కూడా వస్తుంది. సో గవర్నమెంట్స్ కూడా దీనికోసం ఇంకా పునరాలోచన చేస్తాయి, 100% నిర్ణయాన్ని తీసుకుంటాయి. బుడమేరు ఛానల్ అంటే చాలా సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ బుడమేరు ఛానల్ని ఎక్స్టెండ్ చేయాలి. ఫస్ట్ ఛానల్ని ఎక్స్టెండ్ చేయాలి సిటీలో పర్టికులర్గా. రెండోది, బుడమేరు సిటీలోంచి వెళ్ళేటప్పుడు కర్వులుగా తిరుక్కుంటూ వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్ళడం లేదు. ఆ కర్వ్స్ని మనం సరిచేసి కొంచెం స్ట్రైట్ పాత్లోకి తీసుకొస్తే దానివల్ల మనకి కొంతవరకు బుడమేరు నుంచి వచ్చే ఎఫెక్ట్ అనేది, బుడమేరు యొక్క ఫ్లడ్స్ అనేవి రావడానికి అవకాశం తగ్గుతుంది. మూడోది, ఆ ఎంబాంక్మెంట్లో ఉన్న ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించి ఆ ఎంబాంక్మెంట్స్ని ఇంకా బలంగా చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైతే కృష్ణలంకలో కన్స్ట్రక్ట్ చేసినట్టుగా ఒక రిటైనింగ్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. అలా చేస్తే ఖచ్చితంగా ఈ బుడమేరు వలన విజయవాడ సిటీకి వచ్చే ఫ్లడ్స్ని మనం తగ్గించడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే దీంతో పాటు ఇవి విజయవాడలో కానీ లేదా ఈ మైలవరం దగ్గర లేకపోతే పైన ఖమ్మంలో కానీ ఎక్కడో అయినా కానీ ఇంకొక రెగ్యులేటర్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇది సిటీకి చాలా దగ్గరలో ఉంది. ఓకే, ఒకవేళ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర మనం ఫ్లడ్ని కంట్రోల్ చేయలేకపోతే దాని నుంచి సిటీలోకి ఫ్లడ్ రావడానికి ఎన్నో సెకండ్లు, ఎన్నో నిమిషాలు పడడానికి వితిన్ మినిట్స్లో, మనకి గంటలు కూడా కాదు, వితిన్ మినిట్స్లోనే విజయవాడలో ఫ్లడ్ వచ్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి? వేరే రెగ్యులేటర్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడక్కడ, అంటే కొన్ని దగ్గరలో
మెల్లమెల్లగా ఫ్లడ్ని మనం కంట్రోల్ చేస్తే విజయవాడకు వచ్చే ఫ్లడ్ని కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఇది కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ మనకి చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి సజెషన్స్ అన్ని కూడా ఫాలో అయితే అంటే గవర్నమెంట్స్ కూడా దానికోసం చూస్తున్నాయి. ఓకే, ముందుగా ప్రెజెంట్ ఈ ఫ్లడ్ నుంచి వచ్చిన ఎఫెక్ట్ నుంచి తేరుకోవాలి. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కంటే కూడా ఫ్లడ్స్ యొక్క ఆఫ్టర్ మాత్ అనేది చాలా ఛాలెంజింగ్. ఆ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత చాలా వరకు డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అంటువ్యాధులు చాలా వరకు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రజలకి, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో పాటు ఇండ్లకి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి. అంటే మొత్తం ఇంట్లో బురద కూరుకుపోవడం కానీ, పేరుకుపోవడం కానీ, లేకపోతే ఇంట్లోకి వైల్డ్ యానిమల్స్ ప్రవేశించడం, పర్టికులర్గా పాములు ప్రవేశించడం, ఇంట్లోని సంప్ ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకులు, అలాగే బోర్వెల్స్ కంప్లీట్గా ఫ్లడ్ వాటర్తో నిండిపోవడం, ఇంట్లోని ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా పాడైపోవడం. దీని వలన వాళ్ళకి వచ్చే ఎకనామిక్ లాస్. ఓకే, అలాగే కొన్ని రోజుల పాటు వాళ్ళకి పవర్ సప్లై కూడా లేదు. ఒకవేళ పవర్ సప్లై ఇచ్చినా కూడా ఎక్కడ సర్క్యూట్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నాయో తెలియదు. ఆ డ్యామేజ్ అయిన సర్క్యూట్లకి ఒకవేళ మనం పవర్ సప్లై ఇచ్చామంటే కంప్లీట్గా గ్రిడ్ కూడా ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళకి అంత తొందరగా మంచినీటిని కూడా సప్లై చేయడానికి అవకాశం లేదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి గవర్నమెంట్ చాలా వరకు ట్రై చేస్తే మీరు చూసి ఉంటే, ఒకవేళ రోడ్డు మీదకి ఫైర్ ఇంజిన్లు వచ్చి నిల్చున్నాయి విజయవాడలో. ఫైర్ ఇంజిన్ల ద్వారా మొత్తం పేరుకుపోయిన బురదనంతా ఫస్ట్ క్లీన్ చేస్తున్నారు, ఆ తర్వాత మిగతావన్నీ చూస్తున్నారు. సో అందుకే విజయవాడ ఫ్లడ్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫ్లడ్స్ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఛానల్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకొంచెం మీకు క్లియర్గా చూపించడానికి ఒకసారి ఈ బుడమేరు ఛానల్ని మీకు చూపిస్తున్నాను. ఓకే, క్లియర్గా ఈ ఛానల్ని మీకు అప్డేట్ చేశారు. ఓకే, వికీపీడియాలో అప్డేట్ చేయడం జరిగింది. ఓకే, ఇదిగోనా ఒక్కసారి ఛానల్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వీడియో పాస్ చేసుకోండి. ఓకే, బుడమేరు కెనాల్, ఇంకా బుడమేరు ఛానల్ మొత్తం మైలవరం నుంచి మొదలుపెట్టి అలా కిందకి దిగుతుంది. ఫస్ట్ డైరెక్షన్ మనకి ఫస్ట్ ఫ్లో అనేది కింది వైపుగా, అంటే సౌత్ వైపుగా ఉంటుంది చెప్పాలంటే కిందకి. ఓకే, అలా ఫ్లో అంతా సౌత్ వైపుకి వచ్చిన తర్వాత వెలగలేరుని దాటుకొని, ఇగోండి వెలగలేరు చెప్పాను కదా, వెలగలేరు దగ్గర ఈ పోలవరం కెనాల్ కలుస్తుందని చెప్పాను కదా. ఓకే, చూడండి దాని క్రాస్గా మీకు పోలవరం కెనాల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, దాన్ని దాటుకున్న తర్వాత ఒక టర్న్ తీసుకొని, ఓకే కౌలూరు వీటిని దాటిన తర్వాత ఓకే ఒక టర్న్ తీసుకొని సిటీకి బయట వైపు నుంచే వెళ్తుంది, రాయనపాడుకి పై వైపు నుంచే వెళ్తుంది. బట్ కొంత దూరం వచ్చిన తర్వాత సిటీలోకి ఎంటర్ అవుతుంది చూడండి, సిటీలోకి ఎంటర్ అవుతుంది. సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత రైల్వే స్టేషన్కి పై వైపు నుంచి, ఓకే రైల్వే స్టేషన్కి పై వైపు ఇవన్నీ ఉంటాయి కదా, అవతల వైపు నుంచి పాస్ అవుతూ అక్కడ ఆర్ఆర్పేట, న్యూ రాజేశ్వరిపేట, ఏఎస్ నగర్ వీటికి పక్క నుంచి అలా ఫ్లో అవుతూ మెల్లమెల్లగా ఏలూరు కెనాల్కి ప్యారల్గా వెళ్తుంది. ఇగోండి ఏలూరు కెనాల్ వీటి కింద మీకు కనిపిస్తుంది. ఏలూరు కెనాల్ మరియు రివాస్ కెనాల్, రివాస్ ఆర్ఐవిఏఎస్ రివాస్ కెనాల్. ఓకే, రెండింటికి ప్యారల్గా ఫ్లో అవుతూ మళ్ళీ మెల్లమెల్లగా వాటి నుంచి దూరం అవుతూ అలా సిటీకి దూరం అయిపోయి, ఓకే సిటీకి దూరంగా వెళ్ళిపోతూ మొత్తం అన్నింటినీ దాటుకొని కొల్లేరు లేక్లోకి ఎంటర్ అయిపోతుంది. కొల్లేరు లేక్లోకి ఎంటర్ అయిపోయి కొల్లేరు లేక్లో ఎండ్ అయిపోతుందండి. ఓకే, ఇది ఈ రివర్ యొక్క కోర్స్ అండి. ఓకే, సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకున్నాను. సో బుడమేరు రివర్కి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.